చంపేటువంటి ఒక రీతిలో నువ్వు మాట్లాడితే న్యాయమా రేవంత్ రెడ్డి? నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోడానికి అర్హుడువా? నువ్వు పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కొచ్చుకున్నావని మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ సహచర మంత్రి చెప్పిండు. లేకపోతే తర్వాత నీ ముఖ్యమంత్రి పదవి కూడా కొనుక్కొచ్చుకున్నావేమో ఇంకా వాళ్ళే చెప్తా ఉన్నారు, ఇవాళ కోడే కూస్తూ ఉన్నారు. స్టేచర్ ఇస్ నాట్ సంథింగ్ దట్ యూ కెన్ బై విత్ ద మనీ. స్టేచర్ అనేటువంటిది డబ్బుతో కొనేది కాదు రేవంత్ రెడ్డి. ప్రజలకు సేవలు చేస్తే, ప్రజల కోసం త్యాగం చేస్తే, ప్రజా ఉద్యమాలలో భాగస్వాములైతే స్టేచర్ పెరుగుతుంది. కానీ సీఎం కుర్చీలు కొనుక్కున్నట్టుగానో లేకపోతే పీసీసీ అధ్యక్ష పదవులు కొనుక్కున్నట్టుగానో స్టేచర్ అనేది కొనుక్కోలేవు. దయచేసి ఇది అర్థం చేసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఇవాళ నీకు స్టేచరే ఉంటే నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి, నీకు నిజంగానే స్టేచర్ ఉన్నట్టయితే నువ్వు ఇవాళ మంత్రివర్గ విస్తరణ ఎందుకు చేయలేకపోతా ఉన్నావు? చిన్న నిర్ణయాలకు కూడా నువ్వు ఢిల్లీకి గులాం లెక్క ఎందుకు పనిచేస్తూ ఉన్నావు? నీకు స్టేచర్ లేదు కాబట్టే, నీకు నిర్ణయం తీసుకునేటువంటి ఒక సహేతుకత లేదు కాబట్టే, విఘ్నత బుద్ధి జ్ఞానం లేదు కాబట్టే ఢిల్లీ వాళ్ళు చెవులు బట్టి నేను ఢిల్లీకి పిలుస్తూ ఉన్నారు. ఇప్పటికి 50-20 సార్లు తిరిగినావు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్ దట్ యూ హ్యావ్ నో స్టేచర్, యూ హ్యావ్ నో విజ్డమ్, యూ హ్యావ్ నో విజన్ టు రన్ ద స్టేట్. కుర్చీలు చాలామంది ఎవరు ఢిల్లీ వాళ్ళు తోలుబొమ్మ లెక్క సీల్ కవర్ ఇస్తే ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు. కానీ కుర్చీలో కూర్చున్న తర్వాతనైనా నీ బుద్ధి మార్చుకోవైతివి. ఇవాళ ఆఖరికి ఒక హంతక భాష మాట్లాడుతూ ఉన్నావు రేవంత్ రెడ్డి గారు. మీరు మా ముఖ్యమంత్రి వాళ్ళను నువ్వు అంటా ఉన్నావు, నీ స్పీచ్లోనే నువ్వు అన్నావు మనిషికి స్టేచర్ ఉండదట. మనుషులకు కూడా స్టేచర్ ఉంటుంది. విఘ్నతతో వ్యవహరిస్తే వ్యక్తులు కూడా ఏ పదవుల్లో లేనటువంటి వాళ్ళకు కూడా స్టేచర్ ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి ఒక లక్షలాది మంది స్టేచర్ లేదా? నేను మాట్లాడుతున్న ఈ మాట వినేటువంటి ఒక లక్షలాది మంది తెలంగాణలో ఉన్న కోట్లాది మంది ప్రజలకు స్టేచర్ లేదా? ఉంటుంది. వాళ్ళ స్థాయిలో వాళ్ళకి స్టేచర్ ఉంటుంది. కానీ నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు కాబట్టి నీకు ఇంకా పెద్ద స్టేచర్ ఉండాలి. ఏమంటా ఉన్నాడు? నాకు వ్యక్తులకు స్టేచర్ ఉండదు, కుర్చీకి స్టేచర్ ఉంటుంది కాబట్టి కుర్చీని గౌరవించాలంటాడు. గౌరవిస్తాం. కానీ కుర్చీ మీద కూర్చొని నువ్వు కోతి లెక్క వ్యవహరిస్తే నేను ఎట్లా? కనకపు సింహాసనం పైన శునకం కూర్చొని వ్యవహరించినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని వారి కుటుంబ సభ్యులను పట్టుకొని చిల్లరమల్లరగా మాట్లాడి విచ్చలవిడి దోపిడికి పాల్పడుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఇచ్చిన వాగ్దానం అమలు చేయకుండా చిల్లరమల్లరగా వ్యవహరిస్తున్నట్టుగా నీకు స్టేచర్ ఎట్లొస్తుందో చెప్పండి దయచేసి మీరు. లెట్స్ హావ్ ఎ డిబేట్. ఒకసారి పబ్లిక్ అమరవీరుల స్థూపం దగ్గర కూర్చొని చర్చ చేద్దాం. ఎందుకు రేవంత్ రెడ్డి స్టేచర్ దిగదారుతుంది? నాకు బాధ అంత ఏంది అని అంటే, కేసీఆర్ గారు ఏదో అక్కస్తో మాట్లాడలేము. రేవంత్ రెడ్డి నీకు ఆశీర్వాదాలు ఇచ్చినాడు, టీవీ సాక్షిగా చెప్పినాడు. టీవీ 9లోకి ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటే దాని సాక్షిగా చెప్పినాడు, ముఖ్యమంత్రి సక్సెస్ కావాలా, నా బెస్ట్ విషెస్ అని చెప్పినాడు. నువ్వేం చెప్తా ఉన్నావు? ఆయన ఒక లీడర్ భాష మాట్లాడితే నువ్వు ఒక లోఫర్ భాష మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ హంతక భాష మాట్లాడుతున్నావు. న్యాయమా? ఆయన ఉద్దేశం ఒకటే, నువ్వు స్టేచర్ పెంచుకుంటే నీకు స్టేచర్ పెరిగితే తగ్గితే మాకు వచ్చే లాభం లేదు, నష్టం లేదు వ్యక్తిగతంగా. కానీ ఆ కుర్చీ స్టేచర్ తక్కువది. ఇవాళ పెట్టుబడిదారులంతా, రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా ఇవాళ మహారాష్ట్రకు పోతూ ఉన్నారు, కర్ణాటకకు పోతూ ఉన్నారు, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ పోతూ ఉన్నారు. పెట్టుబడులు రావట్లేవు. ఇవాళ జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఇవాళ పెన్షన్లు ఇస్తలేవు. నువ్వు ఇచ్చిన వాగ్దానం అమలు చేయట్లేవు. నువ్వు ఇవాళ ఎక్కడికి ఏడ చూసినా నా దగ్గర డబ్బులు లేవు. మరి డబ్బులు లేవు అని చెప్పని మాట్లాడేటోడివి, ఆ డబ్బులు సృష్టించేట ఒక తెలివి లేనివాడివి. నీకు స్టేచర్ ఉందని చెప్పని ఎట్లా అనుకోవాలా స్టేచర్ ఉందని? కాబట్టి మేము ఇలా పెద్ద ఎత్తున వెరీ వెరీ అబ్జెక్షనబుల్ కామెంట్స్ మేడ్ బై రేవంత్ రెడ్డి. గతంలో చాలా మాట్లాడింది, అది కూడా వినిపిస్తా, ఒకసారి చూడాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. తండ్రి లాంటి వయసు ఉన్నాడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారు. అంత పెద్ద మనిషిని పట్టుకొని ఏది పడితే అది మాట్లాడతావు. ఆఖరికి చెడ్డీలు, లాగులు, మొడ్డీలు, పిర్రలు ఇట్లా మాట్లాడతారండి. ఈ భాష అండి ముఖ్యమంత్రి మాట్లాడే భాష. ఇట్లా మాట్లాడతాడు, మన స్టేచర్ ఉండాలంటాడు. ఎట్లిస్తారండి చెప్పుడు జరా? ఏది పడితే అది మాట్లాడటానికి స్టేచర్ ఉన్నట్ట? తాటిపొత్తల్లో కూర్చొని కళ్ళు తాగి మాట్లాడుతూ ఉంటాడు రేవంత్.